హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈరోజు వీడియోలో చాలా మంచి అప్డేట్స్ తీసుకొచ్చాను కాబట్టి దయచేసి ప్లీజ్ ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. లేదంటే మీరే చాలా మంచి అప్డేట్స్ అనేవి మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది స్కిప్ అయితే కనుక, ఓకేనా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఎవరైనా సరే నేను స్లోగా చెప్తున్నాను అనుకుంటే కనుక 1.5 ఇంటూ స్పీడ్ లిమిట్లో పెట్టుకుని వీడియో అనేది వాచ్ చేయండి. వీడియో అనేది కొంచెం ఫాస్ట్గా రన్ అవుతుంది, ఓకే. అండ్ మన అప్డేట్స్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. సో ఈరోజు అప్డేట్స్ అన్నీ కూడా మనకి చిత్తూరు, కాకినాడ, రాజమండ్రి అండ్ అలాగే హైదరాబాద్ లొకేషన్ నుంచి అయితే రావడం జరిగిందనమాట, ఓకేనా. మనకి హైదరాబాద్ లొకేషన్స్ నుంచి విత్ ఫుడ్ అండ్ రూమ్ అకామిడేషన్తో ఉన్నటువంటి అప్డేట్స్ కూడా మీతో షేర్ చేయబోతున్నాను కాబట్టి ఎవరు వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకే. అండ్ మన ఫస్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే ట్రీ సొల్యూషన్స్ నర్సరీ అనేటువంటి ఈ కంపెనీలో టెలికాలర్ కింద మీకు జాబ్ అయితే ఇస్తున్నారండి, ఓకేనా. అండ్ మీకు ఎలిజిబిలిటీ వచ్చి 10th, ఇంటర్, ఎనీ డిగ్రీ అనేటువంటి ఈ క్వాలిఫికేషన్ అయితే మీకు ఉండాలి. అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఉన్న వాళ్ళైనా పర్లేదండి, లేని వాళ్ళైనా పర్లేదు అనమాట. ఒకవేళ ఉండాలి అంటే 6 months లేదా 1 year ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది, ఓకే. అండ్ మీకు జెండర్ వచ్చి మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ కూడా ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి అప్లై చేసుకోండి. మీకు శాలరీ అయితే స్టార్టింగ్ శాలరీ 10K నుంచి 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది శాలరీ అనేది, ఓకేనా. అండ్ మీకు ఇంకో విషయం ఏంటంటే, మీకు సిస్టమ్ నాలెడ్జ్, బిల్లింగ్ అండ్ అలాగే ఎక్సెల్ వాటిపైన అయితే నాలెడ్జ్ ఉండాలి. అదే పాయింట్తో పాటు ఇంకో పాయింట్ ఏంటి అంటే, తెలుగు అండ్ అలాగే హిందీ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి మ్యాండేటరీగా, ఓకేనా. అండ్ ఇంకో విషయం, మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలిజిబిలిటీ కూడా వీళ్ళైతే మనకి కల్పిస్తున్నారండి. ఇదైతే ఫేక్ కాదు, జెన్యూన్. నేను ఆల్రెడీ కాంటాక్ట్ అయ్యాను, ఓకేనా. మీకు లొకేషన్ ఇది ఎక్కడ అంటే నియర్ కోఆపరేటివ్ బ్యాంక్, కడిపిలంక, రాజమండ్రి అనమాట ఇది, ఓకేనా. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తానండి, ఒకసారి చెక్అవుట్ చేయండి. డిస్క్రిప్షన్లో అయితే ఎటువంటి డీటెయిల్స్ మెన్షన్ చేయదలుచుకోవట్లేదు నేను, ఓకేనా. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి విశ్వాటా గ్లాస్ అనేటువంటి ఈ కంపెనీ వాళ్ళు మెషిన్ ఆపరేటర్ హెల్పర్స్ కింద మనకి బోత్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే జాబ్లోకి అయితే హైర్ చేసుకుంటున్నారు. ఓన్లీ మేల్ కేటగిరీస్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉందన్నమాట. మీకు శాలరీ దీనికి సంబంధించి 10,000 నుంచి 15,000 వరకు మీకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అండ్ ఎలిజిబిలిటీ మరి మీకు ఏముండాలి అంటే ఐటీఐ డిప్లొమా అయితే ఖచ్చితంగా చేసి ఉండాలి. లొకేషన్ రాజమండ్రి. కాంటాక్ట్ డీటెయిల్స్ అని స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నా, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే ఆదిత్య ప్యాలెస్ అనేటువంటి ఈ ప్యాలెస్లో మనకి రూమ్ సర్వీస్ స్టాఫ్ అండ్ అలాగే హౌస్ కీపింగ్ స్టాఫ్ కింద అయితే వీళ్ళైతే జాబ్ అయితే ఇస్తున్నారు. మీకు ఎక్స్పీరియన్స్ నేను చెప్పినటువంటి ఫీల్డ్కి సంబంధించి 1 to 2 years ఎక్స్పీరియన్స్ అయితే మ్యాండేటరీగా ఉండాలన్నమాట. అండ్ మీకు జెండర్ వచ్చేసి ఓన్లీ మేల్ కేటగిరీస్కి ఈ ఎలిజిబిలిటీ అయితే ఉంది. శాలరీ మీకు 10,000 నుంచి 12,000 వరకు ఉంటుందన్నమాట. ఇది లొకేషన్ ఎక్కడ అంటే సాయి కృష్ణ థియేటర్ రోడ్, ఇన్నిస్పేట, రాజమండ్రి. కాంటాక్ట్ డీటెయిల్స్ అని నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ మనం చూసుకున్నట్లయితే ఐడియల్ ఈవెంట్ అనేటువంటి ఈ కంపెనీ నుంచి మనకి సూపర్వైజర్ జాబ్ అయితే ఇస్తున్నారండి. మనకి ఈ సూపర్వైజర్ పోస్ట్ అనేది ఓన్లీ మేల్ కేటగిరీస్కి, అబ్బాయిలకి మాత్రమే ఈ ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట. మీకు ఈ సూపర్వైజర్కి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే ఎనీ యూజీ డిగ్రీ అయితే ఉండాలి. 2 to 5 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట, ఓకే. మీకు శాలరీ అయితే 20,000 అయితే మీకు మెన్షన్ చేయడం జరిగిందండి. ఇది లొకేషన్ ఎక్కడ అంటే నియర్ సృజన హాస్పిటల్, శ్రీనగర్, కాకినాడ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే, మనకి రాజమండ్రి లొకేషన్ నుంచి ఇంకో అప్డేట్ అయితే ఉంది, అది నేను ఇందులో వీడియోలో అయితే మెన్షన్ చేయట్లేదు. కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పోస్ట్ చేస్తానండి ఈవినింగ్, ఓకేనా. అవి కూడా కొంచెం అలర్ట్గా చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ నెక్స్ట్ కంపెనీ మనం చూసినట్లయితే మామిడి రిసార్ట్స్లో మనకి సూపర్వైజర్ కింద పోస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎనీ డిగ్రీ అనమాట. దీనికి మాత్రం ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉందండి, ఓకేనా. జెండర్ వచ్చి మేల్ కేటగిరీస్. మీకు శాలరీ అయితే 14,000 అయితే ఇస్తారు. ఇది ఓన్లీ నైట్ షిఫ్ట్ వాళ్ళకి మాత్రమే, మీకు డే షిఫ్ట్స్ అయితే ఉండవండి. ఈ జాబ్కి అయితే ఓన్లీ నైట్ షిఫ్ట్ ఈ యొక్క మామిడి రిసార్ట్స్ అనేటువంటి కంపెనీలో, ఓకే. ఇది లొకేషన్ ఎక్కడ అంటే చిత్తూరు లొకేషన్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని స్క్రీన్ పైన యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ కంపెనీ మనకి రాజేష్ కెమికల్స్ అనేటువంటి ఈ కంపెనీలో మనకి అకౌంటెంట్ కింద మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క అకౌంటెంట్కి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఎనీ యూజీ డిగ్రీ బీకామ్ అయితే ఉండాలండి. అకౌంటెంట్ అంటే మీకు అందరికీ తెలిసిందే కదండి,
బ్యాంకింగ్ స్టేట్మెంట్స్ అండ్ అలాగే ఫైనలైజేషన్ ఆఫ్ స్టేట్మెంట్స్, రికన్సిలేషన్ వీటిపైన అయితే మీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ మీకు ఎక్స్పీరియన్స్ అనేది 1 to 2 years అయితే ఉండాలన్నమాట ఈ అకౌంటెంట్కి సంబంధించి. అందరూ వచ్చేసి ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్కి మాత్రమే ఎలిజిబిలిటీ అయితే వీళ్ళు మెన్షన్ చేస్తారు. మీకు శాలరీ అనేది 15,000 నుంచి 20,000 వరకు ఇస్తున్నారంటే, అండ్ మీ యొక్క వర్క్ని బేస్ చేసి మీకు శాలరీ అనేది ఇంక్రిమెంట్ ఉంటుంది అనమాట. ఓకే. ఎక్కడ అంటే చిత్తూరు లొకేషన్ అండి. పిన్ కోడ్ వచ్చి 517001. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి ఆర్ ఎంటర్ప్రైజెస్ మనకి సెక్యూరిటీ గార్డ్ కింద అండ్ అలాగే క్యాటరింగ్ స్టాఫ్ కింద మనకి అయితే జాబ్ ఇస్తున్నారు. మీకు ఎనీ క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు అనమాట. ఎక్స్పీరియన్స్ మాత్రం ఈ సెక్యూరిటీ గార్డ్కి సంబంధించి 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బోత్ మేల్ అయినా పర్లేదు, ఫీమేల్ కేటగిరీస్ అయినా పర్లేదు, ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట. అండ్ దీనికైతే మనకి అకామిడేషన్ అయితే ఫ్రీగా ఉంది కాబట్టి అప్లై చేసుకోండి. అండ్ మీకు శాలరీ వచ్చి 19,000 నుంచి 22,000 అనమాట. లొకేషన్ హైదరాబాద్ అండి. ఓకేనా. బట్ క్యాటరింగ్ స్టాఫ్ వాళ్ళకి అయితే 18,000 నుంచి 20,000 ఉంటుంది శాలరీ అనేది. బట్ ఇద్దరికి కూడా ఫ్రీ రూమ్ ఉంటుంది, ఫ్రీ ఫుడ్ కూడా ఉంటుంది అనమాట. అకామిడేషన్ మొత్తం వాళ్ళదే ఉంటుంది. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మనకి 2 కాంటాక్ట్ నెంబర్స్ మెన్షన్ చేశారు, నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే శ్రీ లక్ష్మి కలంకారీ వర్క్స్లో మనకి టైలర్ కింద మీకు జాబ్ అయితే ఉంటుంది. ఓన్లీ మేల్ కేటగిరీస్కి మాత్రమే. మీకు జీతం వచ్చేసి 25,000 నుంచి 30,000 వరకు మీకు శాలరీ ఇస్తారండి. ఎక్స్పీరియన్స్ మాత్రం టైలర్ ఫీల్డ్కి సంబంధించి 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. జెండర్ ఓన్లీ మేల్ కేటగిరీస్. అండ్ లొకేషన్ ఎక్కడ అంటే జీడిమెట్ల హైదరాబాద్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అండి స్క్రీన్ పైన యాడ్ చేసుకుని చెక్అవుట్ చేసండి. డౌట్స్ అని ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి ఇది జాబ్ వచ్చేసి సూపర్వైజర్ కమ్ టాలీ అకౌంటెంట్ కింద మీకు జాబ్ అయితే ఇస్తున్నారు. మీకు ఎలిజిబిలిటీ ఇంటర్ కానీ ఎనీ డిగ్రీ కానీ ఉండాలన్నమాట. ఎక్స్పీరియన్స్ 2 to 4 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఖచ్చితంగా. మీకు ఏజ్ లిమిట్ కూడా వీళ్ళు మనకు మెన్షన్ చేశారండి. 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపే ఉండాలి మీకు. ఓకేనా. మీకు జెండర్ వచ్చి బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ బోత్ ఎలిజిబిలిటీ అయితే ఉంది. మీకు శాలరీ ఎంత అంటే 18,000 నుంచి 20,000 వరకు మీకు జీతం అయితే ఇస్తున్నారు. ఇది లొకేషన్ ఎక్కడ అంటే నాంపల్లి హైదరాబాద్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చి హెల్పర్ కింద మనకి మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ ఇద్దరిని కూడా తీసుకుంటున్నారు. ఈ హెల్పర్ జాబ్కి మీకు జీతం 12 ఏళ్ళు ఉంటుంది. లొకేషన్ హనుమాన్ టెంపుల్ రోడ్ హైదరాబాద్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని స్క్రీన్ పైన యాడ్ చేసి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చి మనకి ఈ యొక్క కంపెనీలో హరి ఈవెంట్స్ అనేటువంటి ఈ కంపెనీలో మనకి రిసెప్షనిస్ట్ కింద మీకు జాబ్ అయితే ఇస్తున్నారనమాట. మీకు ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి అంటే ఇంటర్ ఎనీ డిగ్రీ ఉండాలన్నమాట. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట. ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్కి మాత్రమే ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబిలిటీ ఇచ్చారు. శాలరీ మీకు 15,000 ఉంటుంది. లొకేషన్ చిక్కడపల్లి సర్కిల్ 4 హైదరాబాద్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని స్క్రీన్ పైన యాడ్ చేస్తాను, చెక్అవుట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి కేబిఆర్ టూర్స్ ట్రావెల్స్ అండ్ మొబైల్స్ అనేటువంటి ఈ కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్ కింద మీకు జాబ్ అయితే ఇచ్చేస్తున్నారండి. మీకు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే ఈ కంప్యూటర్ ఆపరేటర్ జాబ్కి ఇంటర్ ఎనీ యూజీ డిగ్రీ ఎనీ డిగ్రీ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే మీకు ఎక్స్పీరియన్స్ మాత్రం 1 to 2 years అయితే ఉండాలి మ్యాండేటరీగా. జెండర్ బోత్ మేల్ అయినా పర్లేదు, ఫీమేల్ కేటగిరీస్ అయినా పర్లేదు, బోత్ ఆర్ ఎలిజిబిలిటీ అయితే ఉంది. కంప్యూటర్ ఆపరేటర్ జాబ్కి మీకు జీతం వచ్చి 15,000 ఉంటుంది. లొకేషన్ ఇది ఎక్కడ అంటే ముషీరాబాద్ హైదరాబాద్ అనమాట. ల్యాండ్ మార్క్ వచ్చి మీకు నియర్ పోచమ్మ టెంపుల్ అండి. ఓకేనా. కాంటాక్ట్ డీటెయిల్స్ అని స్క్రీన్ పైన యాడ్ చేస్తాను, చెక్అవుట్ చేసండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి శ్రీ సాయి ఎయిర్ కండిషనర్స్లో మనకి రిసెప్షనిస్ట్ అండ్ అలాగే ఏసీ టెక్నీషియన్ కింద మీకు జాబ్ అయితే ఇస్తున్నారనమాట. మీకు ఏసీ టెక్నీషియన్ కింద ఐటీఐ అయితే చేసి ఉండాలి. 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. బట్ మీకు శాలరీ ఎంత అంటే 18,000 నుంచి 20,000 వరకు ఉంటుంది. రిసెప్షనిస్ట్ పోస్ట్కి అయితే 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫీమేల్ కేటగిరీస్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. ఎనీ డిగ్రీ ఉండాలన్నమాట. క్వాలిఫికేషన్ 12,000 జీతం ఉంటుంది. మీకు ఇది లొకేషన్ ఎక్కడ అంటే తడ్బన్ హైదరాబాద్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే ప్రేయర్ టవర్ అనేటువంటి ఈ కంపెనీలో మీకు వీడియో ఎడిటర్ టెలికాలర్ కింద జాబ్ అయితే ఇస్తున్నారు. ఇంటర్ 10th క్వాలిఫికేషన్తో. ఓకేనా. మీకు జెండర్ ఫీమేల్కి అయితే టెలికాలర్ అనమాట. మేల్ అయితే మాత్రం వీడియో ఎడిటర్ కింద మీకు జాబ్ అయితే ఉంది. బోత్ ఫీమేల్ అండ్ బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ అయినా పర్లేదు. నేను చెప్పినటువంటి ఫీల్డ్కి సంబంధించి
శాలరీ మీకు వీడియో ఎడిటర్ కింద 15,000 నుంచి 20,000 ఉంటుంది. టెలికాలర్ కింద అయితే 10,000 నుంచి 15,000 వరకు ఉంటుంది. లొకేషన్ హైదరాబాద్ అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ కన్స్ట్రక్షన్స్ అనేటువంటి ఈ కంపెనీలో సివిల్ ఇంజనీర్ కింద మనకి జాబ్లకు అయితే తీసుకుంటున్నారు. మీకు ఎలిజిబిలిటీ సివిల్ ఇంజనీర్కి సంబంధించి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ లేదా బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 1 year ఉండాలి. అండ్ మీకు బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ బోత్ ఆర్ ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారనమాట. శాలరీ మీకు 20K అయితే ఉంటుందండి. ఓకేనా. అండ్ లొకేషన్స్ వచ్చేసి మనకి గచ్చిబౌలి, హైదరాబాద్. అంటే డీటెయిల్స్ అన్ని నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తే ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే త్రిపుర గ్రాఫిక్స్లో మనకి డిటిపి ఆపరేటర్ కింద ఇంటర్ 10th క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్కి అయితే జాబ్ అయితే ఇస్తున్నారు. ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క డిటిపి ఆపరేటర్ జాబ్కి. ఓకేనా. మీకు శాలరీ 12,000 ఉంటుంది. లొకేషన్ నియర్ త్రివేణి టాలెంట్ స్కూల్, హైదరాబాద్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని స్క్రీన్ పైన యాడ్ చేస్తే చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి టైర్స్ అండ్ ట్రస్ అనేటువంటి ఈ కంపెనీలో మీ యొక్క జాబ్ రోల్ వచ్చి ఇన్ఛార్జ్ కింద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎలిజిబిలిటీ ఇంటర్, ఎనీ యూజీ, ఎనీ డిగ్రీ అనమాట. ఎక్స్పీరియన్స్ 2 to 4 years అయితే ఉండాలండి. ఓకేనా. జెండర్ మాత్రం ఓన్లీ మేల్ కేటగిరీస్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. మీకు శాలరీ 20,000 ఉంటుంది. అండ్ లొకేషన్ ఎక్కడ అంటే ఆదర్శ్ నగర్, హైదరాబాద్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే హోటల్ వియర్ అశోక గ్రాండ్లో మనకి ఇన్ఛార్జ్ కింద ఎనీ డిగ్రీ చేసినటువంటి 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్కి ఈ జాబ్ అయితే ఇస్తున్నారు. మీకు శాలరీ 24,000 అనమాట. మీకు లొకేషన్ హైదరాబాద్ అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అండి స్క్రీన్ పైన యాడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే ఆర్కే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకి బిల్డింగ్ పర్సన్ అండ్ అలాగే సివిల్ ఇంజనీర్కి జాబ్ ఇస్తున్నారు. బిల్డింగ్ పర్సన్కి సంబంధించి క్వాలిఫికేషన్ బీటెక్ లేదా ఎనీ డిగ్రీ ఉండాలి. సివిల్ ఇంజనీర్కి సంబంధించి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అయితే ఉండాలి. అండ్ మీకు జెండర్ వచ్చేసి మేల్ కేటగిరీస్ అనమాట. శాలరీ మీకు 15,000 ఉంటుంది. ఓకేనా. ఈ యొక్క సివిల్ ఇంజనీర్కి అయితే 14,000 నుంచి 16,000 ఉంటుంది. బిల్డింగ్ పర్సన్కి అయితే 15,000 జీతం ఇస్తారు. లొకేషన్ ఇది ఎక్కడ అంటే నర్సింగి, హైదరాబాద్. కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి ధనుష్ ఫైనాన్షియల్ అసోసియేట్స్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ కింద మీకు ఇంటర్ లేదా ఎనీ యూజీ డిగ్రీ, ఎనీ డిగ్రీ చేసినటువంటి విత్ 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి ఫీల్డ్లో మీకు జెండర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ కూడా ఎలిజిబిలిటీ ఉందన్నమాట. శాలరీ మీకు 15,000 నుంచి 20,000 వరకు ఇస్తారండి. లొకేషన్ వచ్చి మీకు సోమాజిగూడ, హైదరాబాద్. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. నేను ఏవైతే చెప్పలేదు మీతో కొన్ని అప్డేట్స్ అన్నీ కూడా నేను కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండి అవి కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా. అండ్ మనకి జాబ్ మేళా కూడా కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ వీడియోతో పాటు నేను ఇంకో నెక్స్ట్ వీడియో చేస్తాను. జాబ్ మేళాకి సంబంధించి అందరూ కంపెనీస్ అని ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, మరీ లెంతీగా అయిపోతే మీకు బోర్ కొట్టేస్తుంది కాబట్టి ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియో అనేది. సో వీడియో ఎవరికైనా నచ్చింది, కంటెంట్ నచ్చింది, ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ దయచేసి ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.